సో మీ ఉద్దేశంలో వాటి ఫుల్ ఫామ్ ఏమనుకుంటున్నారో చెప్తారు. నుంచుని ఒక్కొక్కళ్ళు ఎవరైతే చెప్దాం అనుకుంటారో వాళ్ళు నుంచోండి. ఎక్స్ ఫర్ మొబైల్ ఫోన్స్, జోలో XOLO ఉందా ఫోను? పి ఫర్ పానాసోనిక్, ఆర్ ఫర్ రెడ్మీ, ఓకే. ఈ ఫర్ ఈ ఫోన్, ఏ ఫోను? ఈ ఫోనా? చైనా, ఎస్ ఫర్ ఇషా మైక్ ఇవ్వండి ఆవిడకి. సోనీ, ఎస్ ఫర్ సామ్సంగ్. వెరీ గుడ్. కూర్చోండి అన్న. ఇవాళ మొత్తం మొబైల్ కంపెనీలకి ఫ్రీగా బ్రాండింగ్ ఇచ్చారు మీరు. వెరీ గుడ్. అంటే డైలీ లైఫ్ లో అంత ఇంపార్టెంట్ కదా ఫోన్లు అన్నా కూడా. సో మీకు రివెంజ్ తీసుకున్నారు ఎప్పుడైనా? అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు నా మీద తీసుకుంటున్నట్టు మామూలుగా మీ ఫ్రెండ్స్ తో మీరు రివెంజ్ తీసుకుంటారుగా. హైలైట్ ఏంటంటే మా సుబ్బారావు, జాన్, అప్పారావు వీళ్ళు ముగ్గురు ఫ్లైట్ లో వెళ్తున్నారు. సో వీళ్ళు ముగ్గురు అరబ్ షేక్ కలవడానికి ఫ్లైట్ లో వెళ్తున్నారు. సో ఫ్లైట్ లో వెళ్తుంటే పాపం ఏవో బాగా అవుట్ అయ్యి మొత్తం డాన్సులు చేశారంట ఫ్లైట్ లో. సో అరబ్ షేక్ తెలిసి వీళ్ళకి శిక్షించాలి తప్పదు అని చెప్పి ఒక్కొక్కడికి 20 కొరడా దెబ్బలు కొట్టాలి అని చెప్పి శిక్ష చేశాడు. అప్పారావుకి, సుబ్బారావుకి, జాన్ కి ముగ్గురు చేసేటప్పటికి మొదటి విడత సుబ్బారావు వెళ్ళాడు. వెళ్ళగానే అన్నాడు, మిమ్మల్ని చూస్తున్న మంచోళ్ళలో ఉన్నారు మీ ముగ్గురు గ్యారెంటీ ప్రతి ఫ్రెండ్స్ అయి ఉంటారు. కాబట్టి మీకు 6 లో డిస్కౌంట్ అయితే ఉండదు, కానీ మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి అని. సో ముందుకు వెళ్ళిన సుబ్బారావు, సార్ నాకు నడ్డి మీద దిండు పెడతారా సార్ అన్నాడు. సరే ఓకే గ్రాంటెడ్ అని చెప్పారు. దిండు పెట్టి పటా కొడితే 10 దెబ్బలు దిండు సిరిగిపోయింది, మిగతా 10 వాచిపోయింది. నెక్స్ట్ అప్పారావు వెళ్ళాడు. వామ్మో వీడికి ఒక దిండు పెడితే సిరిగిపోయింది, నేను 2 అడుగుతానని చెప్పి సార్ నాకు 2 దిండ్లు ఇవ్వండి. ఈసారి కొరడా కొట్టేవాడు పటా కొడితే 15 దెబ్బలకి దిండు సిరిగిపోయింది, మిగతా 5 భారీ వాచుడు వాచాడు. ఇక లాస్ట్ జాన్ వెళ్ళాడు. జాన్ వెళ్ళగానే, ఎస్ బాబు నీకు కోరికలేనే, నువ్వు అందరికంటే మంచోళ్ళ కనిపిస్తున్నావు చూడ్డానికి, నీకు 2 కోరికలు, నువ్వు 2 కోరుకోవచ్చు అన్నాడు. సార్ నాకు 20 వద్దు సార్, నాకు 100 కొట్టండి సార్ కొట్టా దెబ్బలు అన్నాడు. అవునా 100 కొట్టాలా, ఓకే ఇంకో కోరిక ఏంటంటే నాకు ముందు అప్పారావుని వెనక సుబ్బారావుని కట్టేయండి సార్ అన్నాడు. అలాగా మీ తెలివితేటలు వాడి రివెంజ్లు తీసుకున్నారు ఎప్పుడైనా? నా పేరు దివ్యశ్రీ. నా పేరు దివ్యశ్రీ గారు. ఏం చేస్తుంటారు? 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాను. అయితే మా ఫ్రెండ్స్ ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలంటే గ్రూప్ గా నడుస్తుంటాం కదా కారిడార్ లో. ఫాస్ట్ గా నడుచా, ఫ్యాకల్టీ క్లాస్ చెప్తుంటారు కదా, జోర్సే డోర్ని నొక్కేసి ఉరుకుతా, వెనకలో ఉన్న వాళ్ళందరూ బుక్ అయిపోతారు. సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు లడ్డబ్బాయి నా పక్కన కూర్చుంటుండే, ఇంకా వాడు నాకు ప్లేస్ ఇవ్వకపోతుండే. సో ఇంకా ఇలా కాదని చెప్పేసి మ్యామ్ వస్తారు కదా, అప్పుడు ఇంకా పెన్సిల్ షార్ప్ చేసి వాడి కింద పెట్టా. అది నోకుంటుంది కదా, వాడి బ్యాక్ కి ఇరిగిపోయింది దాంట్లోనే. పెన్సిల్ దొరికిందమ్మా? పెన్సిల్ వచ్చింది కానీ నోకు రాలేదు. ఆ పెన్సిల్ దొరికింది కానీ దాని ములుకు దొరకలేదు, అంతే కదమ్మా? ఆ అబ్బాయి కనుక కనిపిస్తే అడుగమ్మా, ఎట్టి పరిస్థితి ములుకు కావాలని అడుగు. ఓకే, ములుకు ఇరిగిపోయింది. నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు ఎగ్జామ్ హాల్లో మా ఫ్రెండ్ నాకు చూపించలేదు. అయితే నాకు కోపం వచ్చి వాడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ లో ఉన్నాడు. అప్పుడు నేను బయట నుంచి లాక్ చేసా. వాడు ఎవరు కాల్ చేయలేదు, తెలియక నాకే కాల్ చేశాడు. అయితే ఆగ్రా 5 minutes నుండి వస్తున్నాను, గంట తర్వాత వెళ్ళి అప్పుడు ఓపెన్ చేశా. రివెంజ్ అయిపోయింది. ఇది ఒక సామాజిక రివెంజ్. ఇది పనాలా అంటే ఏంటి అర్థం? నా ఇంటి పేరు అది. పనాలా? PANNALA. PANNALA. It's okay, you call me anything, I'll be. PANNALA చెప్పండి. నాకు ఒక రివెంజ్ ఉంది. మొన్న శ్రావణ మాసంలో నేను నాన్ వెజ్ తినను అన్నమాట. కాకపోతే స్టిల్ నా ఫ్రెండ్స్
మా ఫ్రెండ్స్ చపాతీ రోల్ లో పన్నీర్ అని చెప్పి చికెన్ పెట్టి నాతో తినిపించారు. అప్పుడు చెప్పలేదు కానీ కొన్ని రోజులు అయినాక చెప్పారు. జాన్ విన్నావా? అప్పుడు ఏమైంది తెలుసా, నేను వాళ్ళు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నా బర్త్డే పార్టీలో వాటర్ అని చెప్పి దాంట్లో ఓడ్కా, స్ప్రైట్, అది కళ్ళు గిల్లు అంతా కల్పించిన. నెక్స్ట్ 2 days వరకు లేవలేదు ఎవరు. ఇది రివెంజ్ కదా, వాళ్ళకి పండగగా ఫ్రీగా వాటర్ రావడం అనుకుంటే నువ్వు మిగతావన్నీ ఇచ్చావు. ఆ పిఏ ఎన్ఎన్ఏ ఎల్ఏ గారు ప్లీజ్ నుంచోండి, క్లాప్స్ కొట్టండి ఆవిడకి అందరూ. ఎందుకంటే ముందు ఎందుకు కొట్టిస్తున్నారంటే ఆవిడ ఇప్పుడు మీ అందరి కోసం పాట పాడబోతున్నారు. ఆవిడ పాడాక మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి రేపు ఆలోచన పోయా మాకు. ఇవాళ జిటాక్షన్ 650 వేసి పడుకో. పాడమ్మా. ఇందాకే సబ్జెక్ట్ లో అన్ని బ్యాక్లాగ్ ఉన్నాయన్నారు కదా, అంత పెద్ద మెడిసిన్ ఎలా గుర్తు పెట్టుకున్నావు ప్రదీప్? అది మెడిసిన్ ఏమనుకున్నావు చూడు నువ్వు, అక్కడే దొరికావు. పాడమ్మా. పన్నాలా? పాడమ్మా ప్లీజ్. నాకు మీరంటే ఇష్టమని షోకి వచ్చాను, మిమ్మల్ని హర్ట్ చేయడానికి కాదు, మీరు పరిగెట్టడానికి కాదు. లేదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఆనందం వేరే, నీతో ఉండే వచ్చి మజా వేరే ప్రదీప్. మీరు ఎన్ని చెప్పినా కమాన్ పిఏ పాడమ్మా. పాట కాదు కానీ ఇంకో సస్పెన్స్ సీక్రెట్ ఫన్నీ జోక్ షేర్ చేస్తాను నేను మీతో. ఓకే, కానీ దానికంటే ముందు సెల్ఫీ ప్లీజ్. లిస్ట్ చాలా సీక్రెట్ అది. మీరు పాట పాడారో నేను గ్యారంటీ సెల్ఫీస్. మీరు చెప్పండి మీకోసం ఏ పాట అయినా. ఊహలు గుసగుసలాడే ఏం సందేహం లేదు, మీకోసం అందరు కోరస. ఏం సందేహం లేదు. అందేటి సిగ్గి నో నాకు వచ్చిన పాట ఏదైనా పాడతా. వెరీ గుడ్, అదే అడిగా ఫస్ట్. నీలాకాశంలో మెరిసే చంద్రువి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే, పొంగే నదిలో నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నా అలజడి రేపావే, ఉకిరి బికిరి అయ్యా నీ అలజడిలో. తెచ్చుకున్న రాగం ఏంటి, తెచ్చుకున్న తాళం ఏంటి? పాట ఉండలేను మరో నువ్వు పాడుతున్న టెంపో యాక్చువల్గా పాట పాడింది మీకోసం, రాగాలు స్వరాలు ఎందుకండి. సూపర్, వెరీ గుడ్. యూ ఫర్గాట్ ఎ వర్డ్. ప్రదీప్ గారు ఫోటో దిద్దామన్నారండి. ఎవరన్నారు? ప్లీజ్ ప్రదీప్. ఆవిడ బారాలేదంటే ఇప్పుడు టీమంటారు. ఐ మీన్ నేను ఎంట్రీ ఇచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఎప్పుడు క్లాస్ రూమ్ లో ఇలా అదేదో పెద్ద వంట జరిగినప్పుడు మా సార్ క్లాస్ అనేటప్పుడు ఇట్లా అని చూస్తాయి. దాని బాధ భరించలేదు, ఏదో ఒక సొల్యూషన్ దొరకాలని ఒక కాక్రోచ్ తీసుకొచ్చి దాన్ని నోట్లేసి. ఆవిడ ఇక్కడ ఉందమ్మా. మీరు ఎందుకు చూస్తున్నారు క్లాస్ లో? అంత బిస్కెట్ అన్ని అబద్ధాలే. మన రోజు మనకుంది మన్నయ్య. ఈసారి ఇంక వేరే వాడమ్మా, బల్లి అలాంటి వాడుతోంది. ఓకే, సేమ్ రివెంజ్ మేము కూడా తీసుకోవచ్చు కదా. ఈసారి నన్ను తీసుకోలేదు ఇప్పటి వరకు, అది పాస్ట్ 2 years బ్యాక్. అది థ్యాంక్ యూ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మా ఫ్రెండ్ వైఫై పాస్వర్డ్ చెప్పాలి, మా ఫ్రెండ్ వైఫై పాస్వర్డ్ చెప్పట్లే అని రూటర్ వైర్ కట్ చేశా. స్ట్రైట్ చూడాలి. మా ఫ్రెండ్ వైఫై పాస్వర్డ్ చెప్పట్లే అని రూటర్ వైర్ కట్ చేశా. ఆవిడెవరు? రూటర్ వైర్ కట్ చేశా. ఉదర్ వైర్ ఏంటి? రూటర్ రౌటర్. ఎస్ అయ్యా. మైక్ ఆవిడకి ఇచ్చేసిరా. మ్యూజిక్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి
నువ్వు కొంటి చూపు చూస్తే చలి 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 వేసుకోవాలని వేసుకున్నావు నాకు ఉడికెత్తిపోతుంది హరి హరి థ్యాంక్ యూ. హరి హరి అసలు ఈ చెయ్యి దింపకుండా మొత్తం సాంగ్ కవర్ చేశాడంటే చాలా అద్భుతాలు చేసినట్టు. నెక్స్ట్ నా ఫ్రెండ్ రీసెంట్ గా మహేష్ బాబుతో సెల్ఫీ దిగింది. నేను రివెంజ్ తీర్చుకోవడానికి ప్రదీప్ దగ్గరకు వచ్చా సెల్ఫీ కోసం. ఈ రివెంజ్ నాతో ఉన్నట్టుంది. 2 ఫోటోలు పక్కన ఇప్పుడు నీ ముఖం చూడు మహేష్ బాబు మొఖం చూడండి అన్నాడు. సో స్వీట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది అనేసి హిమేష్ రేషమే ఫ్యానా? లవర్ కి ప్రపోజ్ చేశా, అయితే తను నన్ను రిజెక్ట్ చేసింది. అయితే ఏముంది, తన రైట్ పిక్ చేసేసి ఓలెక్స్ అమ్మేసి అమ్మ పిల్లి ముగ్గులు వేసుకుంటూ ఆ 2 లైన్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి నీకు సెల్ఫీ గ్యారంటీ. విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగదు ఎక్కడ బయలుదేరా అక్కడికి వెళ్ళమన్నారు మా డాడీ. ఇంజిన్ లో పార్ట్స్ అన్ని సేఫేగా? ఓకే, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఎస్. అయితే నేను ఒకసారి అయితే మరి ఏంటి ఎప్పుడు మొన్న రీసెంట్ గా రీసెంట్ ఏ గుడి? దేవుని లోపల ఉన్నాడు కదా మనకు గోలే అని, ఏ ఏరియా పని? ఇక్కడనే తెలిసినారు. ఎలా వెళ్ళావు? అంటే అక్కడ నుండి బస్ లో వెళ్ళా, దిగి నడుచుకుంటూ వెళ్ళా లోపల. బస్ నెంబర్ ఎంత? బస్ నెంబర్ 0143. రష్ ఉండేనా? అంతే. టికెట్ ఎంత అయింది? టికెట్ పాస్ అన్న. వెరీ గుడ్. ఓ సారీ అవ్వలేదా ఇంకా? Okay. అయితే నేను గుడికి వెళ్ళాను. ఎప్పుడు? మొన్నే. Okay. ఇందాక చెప్పాను కదా. అదే గుడికి వెళ్తే అయ్యగారు షటకు అయ్యగారు షటకం పట్టుకొని బయటకు వచ్చిండు. అయితే అందరు సమర్పించండి సమర్పించండి అని అంటుండు. నాకు 10 రూపాయలు ఉన్నాయి ఇండియాలో వెళ్ళాక వాళ్ళందరూ పెట్టేసారు, షటకోపం పెట్టేసాను అందరికి. వాళ్ళకి నేనేం చేయాలి, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయని నేను మెల్లగా పెట్టినట్టు పెట్టి షటకోపం పెట్టాగానే అది తీసుకొని జోబులో పెట్టుకున్నాను. మా క్లాస్మేట్ ఒకడు ఫుల్ కామెంట్స్ చేస్తాడు నేను క్లాస్ లోకి ఎంటర్ అవగానే. అండ్ ఈజ్ అ చైన్ స్మోకర్. సో వాడు లంచ్ లో బయటకు వెళ్ళినప్పుడు వాడు బ్యాగ్ ఓపెన్ చేసి సిగరెట్ బాక్స్ తీసి టొబాకో తీసేసి పేపర్ పెట్టా అనమాట. అప్పుడు అది స్మోక్ చేయగానే వాడు మూతి కాలిపోయింది. 2 days కాలేజ్ కి రాలేదు. మంచి పని చేసామా, అలా కమెంట్ చేసిన వాళ్ళందరికీ అలా కాల్చి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన, ఒక అమ్మాయికే ప్రపోజ్ చేసిన, యాక్సెప్ట్ చేయలే, బతికిపోయింది అమ్మాయి. అయితే నేనేం చేసిన అంటే మా ఫ్రెండ్ ని కేర్ చేసిన. ఆయనకి ఆల్రెడీ 3-4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది నా రివెంజ్ కంప్లీటెడ్. బస్ అంటే అది ఏం ఒకరు సాగమ్మ ఇక్కడ తీర్పు అవ్వకుండా ఎలా వస్తారు నెక్స్ట్ కేసు? నువ్వేం చెప్ప ప్రామిస్ గా నీకు తప్ప ఇక్కడ ఉన్నాడు ఎవ్వరికి అర్థం కాలేదు. బట్ అందుకనే ఇప్పుడు మైక్ పక్క బైక్ ఇచ్చేసామా, దాన్ని వచ్చేసేదా దా చెప్తా. యాక్షన్. సింహం పడుకుంది కదా అని జూతో జూడకూడదు, అలాగే పులి పలకరించింది కదా పక్క నుండి ఫోటో తీయకూడదు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. ఆపరా 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 ఆపండి. ఇంకోటి మొక్కే కదా అని పీకేస్తే
పీక కోస్తా. ఇంకోటి గమ్మి చూడాలంటే తప్పులేదు, కానీ బుల్లెట్ ని చూడాలనుకో చచ్చిపోతాం. సో ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్స్ ని కవర్ చేశాడు. ఎస్ నెక్స్ట్ మై నేమ్ ఇస్ శ్రావణి. మై నేమ్ ఇస్ శ్రావణి గారు, చెప్పండి. నా క్లాస్ లో మీద రివైజ్ తీసుకోవాలనిపిస్తే వాళ్ళ కింద బెంచ్ కింద నుంచి చెప్పులతో కొడుతుంది అంతా. వాళ్ళ చెప్పులు ఎప్పుడు తెగిపోతాయి. స్కూల్ బుద్ధులు ఇంకా పోయినట్లేదు. స్కూల్ అంటే గుర్తొచ్చి చిన్నప్పుడు నా ముందు కూర్చున్నవాడు అస్తమాను కంప్లైంట్ చేసేవాడు నా గురించి. అయితే ఇలా కాదని చెప్పి కిందకి వెళ్ళి వాడు షూలేసి బెంచ్ కేసు కట్టా. ఆడు లేచాడు, 70,000 పడ్డాడు. నెక్స్ట్ డే కొట్టిరు నన్ను. అబ్బా నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధికి తెచ్చింది. మా తమ్ముడు ఊకే నన్ను గిచ్చుతున్నాడని అప్పుడే తిరుపతి వెళ్ళి వచ్చింది అనమాట. గుండె గిచ్చుకున్నాడు. ఊకే గిచ్చుతున్నాడని మా మమ్మీ అప్పుడే వేడివేడిగా ఉప్మా తీసుకొచ్చింది. ఆ ఉప్మా ప్లేట్ తీసుకొని ఆ నెత్తి మీద పెట్టిన. తోలు ఊడింది, కొండల వరకు జుట్టు రాలేదు 1 year వరకు. జాన్ విన్నావా? ఒక ఉప్మా ఆయన జీవితాన్ని మార్చింది. ప్రోగ్రామ్ కి రావాలనుకున్నప్పుడు ఒకరికి స్థలం ఉంది, బస్ లో మిగతా ఎవరికి లేదంటే మేము వాడిని లోపలేసి తాళం పెట్టచ్చు. వెళ్ళి తాళం తీసారు ఇంకా అదే పోయి చూసుకోవాలి ఏమైందో వాడు. షో అయితే వెళ్ళాలి, షో అయినాక వెళ్ళాలి. ఏ గోడ కత్తుకుపోయి ఉన్నాడో పాప ఆయన. నెక్స్ట్ టైం నేను పెడతా. వెరీ గుడ్, థ్యాంక్ యూ.